స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. కనికరము తీర్పును మించి అతిశయపడును. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నాడు, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ కనికరం ఏం చేస్తుందయ్యా అంటే మనలని తీర్పు నుంచి తప్పిస్తుంది. తీర్పును మించి అతిశయించేది కనికరము. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే చూడండి, మనుషులందరికీ తీర్పు అనేది ఉంది, ఒక రోజున జరగబోతుందని మనకి వాక్యాలు, లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ తీర్పులో కూడా మనము తప్పించుకోవడానికి అవకాశము ఏంటి అంటే కనికరము. ఇది తీర్పును మించి అతిశయపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, వాళ్ళందరినీ చూసినప్పుడు వారి మీద కనికరపడి అని రాయబడింది. కనికరపడి ఆయన దేవుని సువార్త చెప్పాడు. కనికరపడి వాళ్ళని స్వస్థపరిచాడు. కనికరపడి వాళ్ళకి వెలుగుని చూపించాడు దేవుడు. కనికరపడి వారికి కాపరి అయి ఉన్నాడు దేవుడు. అటువంటి కనికరం మనందరము కలిగి ఉంది. దేవుని మహిమపరచుదుము కాక. ఆమేన్.